వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శంకర్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్లాల్సిందే అన్నారు బండి సంజయ్. అడ్డుకున్న పోలీసులతోటి బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. డిపో దగ్గర డ్రైవర్ శంకర్కి కడసారి నివాళి అర్పించాలని పట్టుబట్టారు. నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని శంకర్ గౌడ్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. రాత్రి హైదరాబాద్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అమలు చేయాలి అంటూ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. డిమాండ్ చేసేటోళ్ళను సస్పెండ్ చేస్తాము లేకపోతే రిమూవ్ చేస్తామని 2-3 సార్లు చెప్పిండ్రు. అది టెన్షన్ బాగా అయింది. దానికి ఎక్కడ రిమూవ్ చేస్తారు ఎట్లా అని అది టెన్షన్ బాగా పట్టుకున్నది. ఎట్లా చేసి మాకు కార్మికులకు న్యాయం చేయాలని ఆ పని చేసుకున్నాడు ఆయన. అదేమి చేయలేదు. గవర్నమెంట్లో కలపాలి సార్ కంపల్సరీ. అంతగానో చనిపోయిండ్రు కదా, అంత ఆయన ఇట్లా కార్మికుల కోసానికే చనిపోయిండు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళు 1-2 సంవత్సరాలు మనిపేస్టులు ఏం పెట్టిండ్రు, మేము గెలవంగానే మేము ఆర్టీసీలు కలుపుతామని చెప్పిండ్రు కదా గవర్నమెంట్లో. ఇంకా కలపడానికి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకెప్పుడు కలుపుతాడు? ఒక్కొక్కరు జీతాలు సరిగ్గా లేక మస్తు ఇప్పటికని. కాకపోతే ఏంటి, ఎలక్షన్లు పెట్టమన్నారు. అన్నిటికీ ఎలక్షన్ డిపార్ట్మెంట్కి ఉన్నాయా అండి? ఆర్టీసీలకు ఉన్నాయా ఎలక్షన్లు? వేరే ఎలక్షన్లు వద్దంటాడు, ఆర్టీసీలో గవర్నమెంట్లో కలపడు. మరి ఏంది ఈయన కథ? వచ్చిండు మీకు బాగా చేస్తాము, నేను అన్ని సేవ చేస్తా, మీకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా, ఏం చేసిండు ఆయన?